హాయ్ హలో అందరికి నమస్తే. జన సైనికులకు పోలీసులు ఒక హెచ్చరిక ఇచ్చారు. ఇక మీదట పవన్ పేరెత్తితే తాట తీస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఎస్పీ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటి, ఆ వివరాలు ఏంటి మీకు వీడియో కూడా వినిపిస్తాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో, మరి కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ శాంతి భద్రతకు భంగం కలిగించే విధంగా మరి నడి రోడ్డు పైన విన్యాసాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మాటల ప్రభావం జన సైనికుల మీద ఏ రకంగా పడిందని దానికి సంబంధించి రోడ్డున పడ్డ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ అని చెప్పి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అంటే ఆయన యొక్క మాటల ప్రభావం యువత పైన ఆ రకంగా పడింది కాబట్టి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మొన్న ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును ఆయన సేవలను గుర్తిస్తూ కోనసీమ జిల్లాకి ఆయన పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఫ్లెక్సీ మనం చూసాం కదా. ఫ్లెక్స్లో ఏం రాశారో మీకు గుర్తు, చాలామంది చూసే ఉంటారు ఫ్లెక్స్. కొంతమంది చూడని వాళ్ళ కోసం ఆ ఫ్లెక్సీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఏం రాశారు అనేది. ఎందుకంటే ఇట్లా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అక్కడ కోనసీమ జిల్లాలో. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్డు మీద పండేస్తాం కొడకల్లారని చెప్పి ఇది కోనసీమ జిల్లా కాదు, ఇది కళ్యాణ్ సీమ అని రాశారన్నమాట. అంటే అంత అహంకారం చూడండి, అధికారం అనే అహంకారం ఎట్లుంటుందంటే ఇట్లా ఉంటుంది అనమాట. వీళ్ళు ఈ రకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తర్వాత గ్రామస్తులు ఊరికే ఉంటారా? అక్కడికి రావడం, ఆ ఫ్లెక్సీని పోలీసులు ఎదురు చింపి వదలు పాడేశారు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా మరి అక్కడ హెచ్చరిక జారీ చేయడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు కట్టి ఈ రకంగా రాసి ఎవరిని పండేస్తారు, ఎవరిని తొక్కేస్తారు, నా కొడకల్లారని ఎవరిని అంటున్నారు? నా మాటలు ఏంటి? అదే జగన్ అభిమానులు, అదే జగన్మోహన్ రెడ్డి మనం ఏదో రప్ప అంటే పెద్ద ఇష్యూ చేసినాం మనం. ఒక 20 నెలల రోజుల పాటు దాని గురించే మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాం రప్ప అని. ఏదో ఎవడో ప్లక్కాడు పట్టుకున్నాడని మాట్లాడితేనే పెద్ద ఇష్యూ చేసినాం కదా. సో మరి ఇంత రాస్తే, నడి రోడ్డు మీద స్టంట్లు వేస్తూ ఉంటే, నడి రోడ్డు మీద భయభ్రాంతులు గుర్తు చేస్తూ ఉంటే, మీ బర్త్డే ఉందని చెప్పి విద్యార్థులను కొడతా ఉంటే, తాగి తందనాలు ఆడుతూ ఉంటే, అర్ధనగ్న డ్యాన్సులు ఆడవాళ్ళతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇట్లాంటి వ్యవహారాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మరి కంట్రోల్ చేయకపోతే కష్టం కదా అని చెప్పి పోలీసులు కూడా ఏ రకంగా వార్నింగ్ ఇచ్చారంటే ఒక్కసారి వినండి. ఇటీవల ఫ్లెక్సీ విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో టీఎన్ఎం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము. ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ సీమ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఎవరైనా ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని నామకరణం చేయడం జరిగింది. నుంచి ఫ్లెక్సీలో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి. ఎవరైనా 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ, లేకపోతే 2 వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక, దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది. మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము ఆ షాప్ ఓనర్పై. ఇటీవల ఇట్లా ఎవరైనా సరే ఆ పేరు రాయకూడదు ఫ్లెక్సీల్లో. ఆ జిల్లా, ఈ జిల్లా, ఆ సీమ, ఈ సీమ అని రాయకూడదు. ఈ గత ప్రభుత్వం ఏదైతే నామకరణం చేసిందో దాన్ని ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఉంది. మార్పులు చేర్పులు జరిగితే తాట తీస్తాం. అదేవిధంగా ఈ ఫ్లెక్స్లు ఏర్పాటు చేసే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నాం కదా ఇష్టం వచ్చినట్టుగా రాస్తా అంటే కుదరదు, సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి మరి ఆ కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికైనా మాది పవన్ సీమ, ఇంకో సీమ, తాట తీస్తాం, పండ పెడతాం, తొక్కుతాం అంటే సేమ్ అదే పోలీసు అధికారులు కూడా చేస్తారు. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళ కోసం చేయట్లేదు, ఇక్కడ ఆ గ్రామస్తులే మరి వాళ్ళ మీద సీరియస్ అవుతున్న పరిస్థితి. ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి గ్రామస్తులు హెచ్చరికలు జారీ చేశారు. సో అది చాలా దూరం పోతుంది ఇంకోసారి ఇది రిపీట్ అయితే కనుక. సో ఆ రకంగా దూరం పోతుంది కాబట్టి
అది గుర్తించారు కాబట్టి ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా పనిలో పనిగా ఇప్పుడు స్టంట్లు వేస్తా ఉన్నారు, నడి రోడ్డు మీద స్టంట్ వేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు కదా, అది ఏ పార్టీ అయినా ఎవరి అభిమానులైనా అట్లాంటివి చేయకుండా ఉండాలని చెప్పి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తే కూడా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే మొన్న చూసాం మనం బర్త్డే సందర్భంగా నడి రోడ్డు మీద యువత బైకులు తిప్పడం, ఆ చుట్టూ వెహికల్ తిరగడము, అది ఎవరి మీదకైనా పడితే పోనీ అక్కడ ఉన్నటువంటి అభిమానులకి ఏదైనా జరిగితే ఎవరు చూస్తారు? ఆ కుటుంబాలను ఎవరు పోషిస్తారు? గతంలో ఒక ఈవెంట్కి వచ్చిపోతే ఒక ప్రమాదం జరిగితే పాపం ఆ పిల్లల తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ దగ్గరికి తిరిగి మంగళగిరి ఆఫీస్కి తిరిగి అలసిపోయారు. ఏం చేస్తారు? పాపం అలసిపోయారు. ఏమైనా ఆర్థిక సాయం చేస్తారంటే ఎవరేం చేస్తారు? ఎవరు ఏమి చేయరు. కాబట్టి తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఉంటుంది, వాళ్ళు కాపాడుకోవాలి. ఇదేంది ఇప్పుడు ఇట్లా పిచ్చి రాతలు రాస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి రేపు జరగరాని ఏదైనా జరిగితే. కాబట్టి తల్లిదండ్రులు కూడా కంట్రోల్గా ఉంచవలసినటువంటి బాధ్యత ఉంది. ఏదేమైనా మరి ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే తాట తీస్తామనే విధంగా పోలీసు అధికారులు అయితే మరి ఒక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది.